హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినా ముందుగా మనకు గుర్తొచ్చేది సాంబార్. మరి ఈ సాంబార్ని ఎంత టేస్ట్గా అండ్ సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను దీనికోసం 1/2 కేజీ వరకు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకొని ఇందులోనే వాటర్ పోసుకొని పసుపు అలాగే ఆయిల్ వేసి మూత పెట్టి 5 విజిల్స్ వరకు రానివ్వాలండి. అలాగే ఓ పక్కన పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి 10 నిమిషాలు నానపెట్టుకోవాలండి. ఈ సాంబార్ కోసం నేను ఇందులో క్యారెట్, ములక్కాయ, సొరకాయ, పచ్చిమిరపకాయ, ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీరు నార్మల్ ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే పసుపు, కారం అలాగే తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని వీటిని మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలండి. ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది చూసారా. 5 విజిల్స్ వచ్చాక ఈ పప్పు అనేది బాగా మంచిగా ఉడికిపోయిందండి. దీన్ని ఇలాగ మెదుపుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే. అలాగే ఈ చింతపండులోనే వాటర్ పోసుకొని మీకు పప్పు కన్సిస్టెన్సీ చూసుకొని చిక్కదనాన్ని బట్టి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ కలిపినప్పుడు మీకు తెలిసిపోతుందండి. 5 నిమిషాల తర్వాత చూసారా ఇలాగా కొంచెం మగ్గుతాయండి వెజిటబుల్స్ అన్నీ. ఇందులోనే మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఇంకొంచెం కుక్ అవ్వడానికి నీళ్లు పోసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయినాయండి వెజిటబుల్స్ అన్నీ. ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పప్పు, చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం కలుపుకొని ఇందులోనే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంచెం పొంగు రానివ్వాలండి. ఇలా పొంగు వచ్చాక మరొకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా తెల్లగాగనివ్వాలండి. అప్పుడు బాగా మరిగాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మరగనివ్వాలండి. మరిగాక ఈ సాంబార్ని మనం తాలింపు చేసుకోవాలండి. దీనికోసం ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 5 వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఇవంతా వేగాక ఇవన్నీ సాంబార్లో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్ట్గా ఈజీగా కమ్మగా ఉంటుందండి ఈ సాంబారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.